బోధన్ ఉగ్రలింకుల కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. బోధన్లో హుజైఫా యమన్ ని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఉగ్రవాది డానిష్ తో హుజైఫా యమన్ చాట్ చేసినట్లు, వీడియో కాల్ చేసినట్లుగా గుర్తించారు. ఇతర దేశస్తులతో కూడా యమన్ మాట్లాడినట్టుగా గుర్తించారు. కృష్ణ జింకను చంపిన కేసులో యమన్ తండ్రి నిందితుడిగా ఉన్నారు. రెండు 2013-14 సంవత్సరంలోనే బోధన్లో హిజ్బుల్ ముజాహిదీన్, ఇండియన్ ముజాహిదీన్ కి సంబంధించిన లింకులపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. 2015లో ఉగ్రవాద సంబంధాల కేసులో బోధన్ కు చెందిన కొందరిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. బోధన్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొంతమంది యువకులు రాడికలైజ్ అయినట్టుగా అప్పట్లో భద్రతా సంస్థలు గుర్తించాయి. 2017లో ఐసిస్ ప్రేరేపిత మాడ్యూల్ కేసులో బోధన్ కనెక్షన్ కూడా బయటపడింది. స్థానికంగా ఉన్న మసీద్లు, మదర్సాల ద్వారా మతపరమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. పోలీసులు నిఘా పెంచడంతో కొన్ని రిక్రూట్మెంట్ నెట్వర్క్లు భగ్నమయ్యాయి. అప్పటి నుంచి ఉగ్రవాద రిక్రూట్మెంట్, ఫండింగ్ కు సంబంధించి బోధన్ భద్రతా ఏజెన్సీల వాచ్ లిస్ట్ లో ఉంది. హుజైఫా యమన్ అరెస్టుతో ఈ ప్రాంతంపై మళ్లీ నిఘా పెంచారు. లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. బోధన్ అనీస్ నగర్లో యువకుని అరెస్టుతో మరోసారి ఉగ్రలింకుల కలకరం రేపుతుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే బోధన్ అనీస్ నగర్లో ఉన్నటువంటి యమన్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచే దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి పోలీసులు నిందితుడిని తీసుకుని వెళ్ళి విచారణకు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే 2013-14 నుంచి బోధన్ ఈ ఉగ్ర సంస్థల ఉగ్రవాదులకు సంబంధించిన రిక్రూట్మెంటు మరియు ఫండింగ్కు హాట్స్పాట్గా ఉన్నట్లు దర్యాప్తు సంస్థల వాచ్ లిస్టులో ఉంది. ఇందులో భాగంగానే 2013-14 నుంచి బోధన్పై స్పెషల్ నిఘా ఉంచారు పోలీసులు. దీంట్లో భాగంగానే నిన్న జరిగిన ఘటన కూడా యమన్ అంటే గత కొంతకాలంగా టాక్ టు స్ట్రేంజర్స్ విత్ ఫ్రీ వీడియో కాల్ అనే యాప్ ద్వారా, అంటే వెబ్సైట్లో ఆయన తరచూ విదేశీ యువకులతో పాటు ఈ ఎవరైతే డానిష్ ఉన్నారో అతనితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లు నిన్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే అతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే యువకుడు యమన్ ఉన్నారో అతని తండ్రి గత కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ జింక వేట కేసులో కూడా అరెస్టు చేయడం జరిగింది. అతను ఇప్పుడు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ బోధన్ నుంచి ఢిల్లీ పోలీసులు యమన్ తీసుకెళ్లడం జరిగింది. గతంలో కూడా బోధన్ ఉగ్రలింకుల లిస్టులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 72 మంది నకిలీ పాస్పోర్ట్లు సృష్టించి ఇక్కడ నుంచి బంగ్లాదేశీ యువకులకు పాస్పోర్ట్లు ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గతంలో గుర్తించారు. ఆ పాస్పోర్ట్లను కూడా రద్దు చేసి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు కూడా గుర్తించి ఎంబటి వారిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు ఆర్మూర్లో కూడా గతంలో పిఎఫ్ఐ కార్యకర్తలను ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆటో నగర్కు సంబంధించినటువంటి నిజామాబాద్ నగర్లో కూడా పిఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్ఐఏ బృందాలు గతంలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ యమన్ ఘటన మళ్ళీ తెరపైకి రావడంతో ప్రజలు ఒక్కసారి జిల్లా వాసులు ఉలికి పడడం జరిగింది. యమన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అయితే ఇప్పటికే ప్రాథమికంగా అతన్ని విచారణ చేసి ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై జిల్లాలో కలకలం రేగుతుంది. గతంలో కూడా తరచూ ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి లింకులు బోధనలో బయటపడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.